సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. గూడూరులో దారుణ హత్య చోటు చేసుకుంది. యువకుడిని దుండగులు చంపినట్లుగా తెలుస్తోంది. శ్మశాన వాటిక సమీపంలోనే ఈ ఘటన జరిగింది. మృతుడు రహీద్ బాషాగా కూడా గుర్తించారు. తిరుపతి జిల్లా గూడూరులో దారుణ హత్య జరిగింది. గాంధీనగర్ శ్మశాన వాటిక సమీపంలో యువకుడిని దుండగులు నరికి చంపారు. హత్యకు గురైన వ్యక్తి టిడ్కో గృహాల్లో నివాసం ఉన్న రహీద్ బాషాగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమా, ఈ హత్య గల కారణాలు ఏంటి? ఎప్పుడు జరిగింది ఈ హత్య ఏంటి? జానకి, రషీద్ అనేటువంటి వ్యక్తి కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఇతను టిట్కో ఇళ్లలో భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో టిఫిన్ తీసుకురావడానికి అతను బైక్ పైన రావడం జరిగింది. అయితే గూడూరు గాంధీనగర్ వద్ద అతన్ని కొంతమంది దుండగులు అటకాయించారు. సో అటు నుంచి కూడా శ్మశాన వాటిక వైపు కూడా తీసుకెళ్లినట్టయితే తెలుస్తోంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అతని పైన ఒక్కసారిగా అటాక్ చేశారు. దాదాపు 20 కత్తిపోట్లకు పైగా అతన్ని కక్షపూరితంగా పొడిచి చంపినట్టయితే పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటనపై ఒక్కసారిగా గూడూరు నగరం షాక్ తిందని చెప్పుకోవచ్చు. రాత్రంతా అక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు, అంటే ఈ హత్య జరిగిన తర్వాత ఆ ఒక్క గాంధీనగర్ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఇతను కూడా గతంలో అమ్మాయి విషయంలో కొంతమందితో గొడవలు ఉన్నట్టయితే సమాచారం అందుతుంది. దాంతో పాటు కూడా ఇతనికి కొంత వివాహితుల సంబంధం కారణంగా తరచూ గొడవలు జరిగేవి. 2 రోజుల క్రితం కూడా ఒక గ్యాంగ్ తో కొంత ఘర్షణ ఏర్పడింది. సో అదే హత్యకు కారణమా లేకపోతే మరేదైనా ఉందా అన్న దానిపై కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తున్నారు. అయితే ఇతను కార్ డ్రైవర్ కావడంతోనే అటు కుటుంబ సభ్యులు కూడా టిఫిన్ తీసుకొని వస్తానని బయటకు వచ్చిన తర్వాత అతను ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అతనికి కాల్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఎప్పటికీ అతను కాల్ లిఫ్ట్ చేయకపోవడము, సరే ఏదైనా బాడిగ పడి బయటకు వెళ్ళాడా అనేటువంటి విషయం మీద కుటుంబ సభ్యులు కూడా అలాగే ఉండిపోయారు. ఉదయం ఈ వార్త తెలియగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా అక్కడికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ ఒక్క హత్య జరిగిన తర్వాత ఉదయం వరకు కూడా అక్కడ ఎవరు కూడా గమనించినటువంటి పరిస్థితి. శ్మశానం వద్దకి తీసుకుని వెళ్ళి అక్కడ అతన్ని చంపి పక్కన ముళ్ళ పొదల్లో వేసేసినటువంటి పరిస్థితి. సో ఎవరికి అనుమానం రాకుండా అక్కడ అతన్ని ఇంకేదైనా చేయాలనుకున్నారా లేకపోతే అక్కడ ఏదైనా దహనం చేయాలనేటువంటి ఆలోచనతో అక్కడికి తీసుకుని వచ్చారని దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే కొంతమంది అనుమానితుల్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళతో పాటు ఇంకెవరైనా ఉన్నారా, అసలు ఎక్కడ అతన్ని అడ్డగించి తీసుకుని వెళ్లారు, అక్కడేమైనా దాడి చేశారని దానిపైన కూడా సీసీ ఫుటేజ్ కూడా కొంత పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆ మృతదేహానికి పరిసర ప్రాంతాలంతా కూడా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్స్ కూడా ఇప్పటికే రంగంలో దిగాయి. కాబట్టి హత్యకు గల కారణాలు ఏంటి, ఎవరు చేశారు, అసలు అతని పైన కక్ష పెట్టుకొని ఇంత దారుణంగా చేయాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చిందనే దానిపైన కూడా పోలీసులు కొన్ని టీంలు ఏర్పాటు చేసి ఇప్పటికే దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జానకి, అంటే ఉమా, అంటే ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఏమైనా చెప్తున్నారా, పాత గొడవలు ఏమైనా ఉన్నాయి అని చెప్పి కానీ ఫ్రెండ్స్ తో కానీ ఇట్లా ఏమైనా వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా, వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? అంటే ఇటీవల కొంతమందితో ఘర్షణ ఏర్పడినట్టయితే తెలుస్తుంది. ఆ విషయం పైన కుటుంబ సభ్యులకైతే ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. పిల్లలు, భార్యతో అతను బాగానే ఉంటాడు కాబట్టి. సో ఇంకొకటి కార్ డ్రైవర్ కావడంతోనే అతను రోజుల తరబడి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకునేటువంటి అవకాశం కనిపించదు. అతను ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళంతా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత అతను బయట ఏం చేస్తాడనే విషయాలపైన కుటుంబ సభ్యులకి ఎటువంటి సమాచారం లేదు. అయితే బయట ఇతను కొంతమంది మహిళలతో అక్రమ సంబంధము పెట్టుకున్నారని చెప్పి కొంత సమాచారం అందుతోంది కాబట్టి వాళ్ళ స్నేహితుల ద్వారా తెలుస్తోంది కాబట్టి సో పోలీసులు ఆ దర్యాప్తు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే షాక్ లో ఉన్నారు. టిఫిన్ తీసుకొని వస్తానని బయటకు వెళ్ళినటువంటి భర్త, తండ్రి ఒక్కసారిగా శవమై కనిపించడం, అది కూడా అతి దారుణంగా కక్షపూరితంగా చంపినటువంటి ఘటన. అక్కడ ఎక్కడైతే గాంధీనగర్ ఉందో శ్మశాన వాటిక నుంచి, అంటే గాంధీనగర్ నుంచి శ్మశాన వాటిక వరకు ఎందుకు తీసుకువెళ్లారు, సో ఆ ప్రాంతంలోనే చంపి పడేసి ఉండొచ్చు. ఒకవేళ శ్మశాన వాటికి ఎందుకు తీసుకుని వెళ్ళారు, అక్కడ ఏదైనా అతన్ని దహనం చేయాలనుకున్నారా, మరేదైనా కారణం ఉందా, లేదంటే కిడ్నాప్ చేసి ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాలనుకున్నారా, దానిపైన కూడా దర్యాప్తు జరుగుతోంది. కాబట్టి ఒకంత ఇంట్లో వాళ్ళు కూడా షాక్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అతను ఇంట్లో వాళ్ళతో బాగానే ఉంటారు కానీ ఎందుకు అంతగా చంపాల్సి వచ్చిందని దానిపైన కూడా వాళ్ళకు కూడా ఇప్పటికే అర్థం కానటువంటి పరిస్థితి. అయితే పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. అయితే కొంతమందిని అనుమానితులను అయితే అదుపులోకి తీసుకున్నారు కానీ వాళ్ళని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్.